హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీతాలు భాగవత కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जना गिरिवरधारी जय गोपी जना वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जन रंजन यशोदानन्दन व्रज जन रंजन यशोदानन्दन व्रज जन रंजन यशोदानन्दन व्रज जन रंजन यमुना तीरा पवन चांदी यमुना तीरा पवन चांदी यमुना तीरा पवन चांदी जय राम कुंज बिहारी जय राम कुंज बिहारी जय राम कुंज बिहारी ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयं तस्थो हि अभद्राणि विधुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी
వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము చతుర్థ స్కందంలో 8వ అధ్యాయము 55వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు 82వ శ్లోకం వరకు కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో కిందటి వారం మనము చర్చించుకున్నాము. సో భక్త ధ్రువుడు ఆయన అడవికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నారదముని ఏం చేశారు, ధ్రువుడిని పరీక్షించడానికి ఆయనకి రకరకాలైనటువంటి బోధలు చెప్పారు. సో ఈ యొక్క అవమానాలన్నీ కూడా వస్తూ ఉంటాయి, పెద్దగా పట్టించుకోకూడదు. అదే విధంగా నువ్వు చిన్నపిల్లవాడివి, ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప యోగులు కూడా స్వామిని ప్రసన్నం చేసుకోలేకపోయారు. నువ్వు ఇప్పుడు ఆటలు ఆడుకునే వయసులో ఉన్నావు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత కావాలంటే కనుక పెద్దవాడు అయిన తర్వాత అప్పుడు ప్రయత్నిద్దువు గాని నువ్వు వెళ్ళిపోయి ఇలాంటి అవమానాలన్నీ కూడా పెద్దగా పట్టించుకోకూడదు అని చెప్పి అన్ని కూడా చెప్పిన తర్వాత ధ్రువుడు వాటినన్నిటినీ కూడా తిరస్కరించారనమాట. సో నాకు అవన్నీ కూడా తెలియవు, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మంచి విషయాలే కావచ్చు, కానీ ప్రస్తుతము నేనున్నటువంటి పరిస్థితిలో నేను వాటిని పాటించలేను, చాలా సిన్సియర్ గా చెప్తున్నారనమాట. సో కాబట్టి మీరు నిజాయితీగా ఏదైతే కనుక మంచి మార్గం ఉందో దయచేసి మీరు నాకు ఉపదేశించండి. మీరు అందరికీ కూడా మంచి మార్గము చూపించడం కోసమే మీరు చాలా కరుణతోటి ప్రపంచం అంతటా కూడా తిరుగుతూ ఉంటారు, మీ యొక్క వీణను వాయిస్తూ తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి మీరు నాకు సరైన మార్గాన్ని ఉపదేశించండి అంటే కనుక ఆ విధంగా చెప్పిన తర్వాత నారదముని ధ్రువుడి యొక్క డిటర్మినేషన్ అన్నమాట, దృఢ నిశ్చయాన్ని చూసి చాలా సంతోషపడతారన్నమాట. సంతోషపడి అతనికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు ఆయన చెప్పడం మొదలు పెడతారనమాట. సో ముందుగా ఆయన పరమాత్మ, సో నారాయణుడు ఏ విధంగా ఉంటాడు, సో ఆయన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన 45వ శ్లోకం నుంచి 51వ శ్లోకంలో ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మెడిటేషన్ ఆయన మీద ధ్యానం చేస్తే గనక ఏమి దొరుకుతుంది అనేటువంటి విషయం కూడా మనకి చెప్పారు. ఆ తర్వాత మనం చూసాం ఆయనకి చివరిలో ఏం చేశారు, ఆయనకి మంత్రాన్ని ఉపదేశించారన్నమాట. ద్వాదశాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆయన యొక్క కుడి చెవిలో యొక్క నారదముని మంత్రోపదేశం చేసి ధ్రువుణ్ణి ఆయన ఏం చేశారు, ఇనిషియేషన్ చేశారన్నమాట. సో భక్తి చేయడానికి ఇనిషియేషన్ చేశారు, మంత్రజపం చెప్పారన్నమాట. సో మంత్రజపం చెప్పిన తర్వాత ఇంకా భగవంతుని ఏ విధంగా అర్చించాలి అనేటువంటి విషయాలు ఆయన మనకి చెప్తున్నారు, ఆయన ధ్రువుడికి చెప్తున్నారు అన్నమాట. సో అక్కడి నుంచి మన యొక్క ఈ రోజు చర్చ ప్రారంభమవుతుంది. లక్ష్మీ మాతాజీ 55వ శ్లోకము అనువాదం చదవండి. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 56 చదువుతానండి, 55 లేదు ఇక్కడ ప్రభుజీ. ధన్యవాదాలు. సో లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిర్మలమగు జలమును, పూమాలలను, ఫలములను, పుష్పములను, వనమునందు లభించు కందమూలాదులను, దుర్వాంకురములను లేదా వల్కలములను సాధ్యమైనచో ప్రభువునకు ప్రియమగు తులసీ దళములను సమర్పించుచు భగవంతుని అర్చింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. 56వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.
మృత్తిక, గుజ్జు, కర్ర, లోహము వంటి భౌతిక తత్వములచే తయారు చేయబడిన భగవన్మూర్తిని అర్చింపవచ్చును. సారీ మాతాజీ, మ్యూట్ లో ఉండిపోయారు. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. మృత్తిక, గుజ్జు, కర్ర, లోహము వంటి భౌతిక తత్వములచే తయారు చేయబడిన భగవన్మూర్తిని అర్చింపవచ్చును. అరణ్యమునందు మనుజుడు జలము, మృతికలచే భగవద్ రూపమును తయారు చేసుకుని పైన తెలిపిన విషయానుసారము నియమానుసారము భగవానుని అర్చింపవలెను. పూర్తి ఆత్మ సంయమనము కలిగిన భక్తుడు సిద్ధి బుద్ధి కలవాడు. శాంతుడునై వనమునందు లభించడి ఫలమూలాదులను భుజించి సంతుష్టి చెందవలెను. హరే కృష్ణ ప్రభుజీ. భక్తుడు స్థిరబుద్ధి కలవాడు, శాంతుడనై వనమునందు లభించడి ఫలమూలాదులను భుజించి సంతుష్టి చెప్పవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ ఏ విధంగా భగవంతుణ్ణి అర్చించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు మన మంత్రోపదేశం చేసిన తర్వాత. సో భగవంతుణ్ణి పరిశుద్ధమైనటువంటి జలాలతోటి, పూమాలతోటి, ఫలాలతోటి, అదే విధంగా దొరికేటువంటి పుష్పాలతోటి, కాయగూరలతోటి, వెజిటేబుల్స్ తోటి, అదే విధంగా భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి తులసి దళాలతోటి భగవంతుణ్ణి అర్చించాలి అని చెప్తున్నారు అన్నమాట. సో భగవంతుడి యొక్క అర్చన అనేటువంటిది తులసి దళాలు లేకుండా పూర్తి అవ్వదు అన్నమాట. సో మనం భక్తి చేయాలి అంటే కనుక తులసి దళం లేకుండా భక్తి చేయడం అనేటువంటిది నియర్లీ ఇంపాసిబుల్ అన్నమాట. సో అందుకే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఏంటంటే కనుక అప్పట్లో పాశ్చాత్య దేశాల్లో తులసి చెట్లు ఉండేవి కాదనమాట. సో ప్రభుపాద వారి యొక్క శిష్యురాలు అనమాట గోవిందదాసి అనేటువంటి ఆవిడ యొక్క తులసి చెట్లని బాగా విత్తనాలన్నీ కూడా వేసి చాలా చక్కగా ఎన్నో తులసి చెట్లను ఆవిడ పెంచారనమాట. సో అదే విధంగా ప్రభుపాద గారు చెప్తున్నారు, భక్తులు కూడా వాళ్ళ యొక్క ఇళ్లలో యొక్క తులసి చెట్లని, అదే విధంగా అన్ని మందిరాల్లో కూడా తులసి వృక్షాలని పెంచడానికి సరైనటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనకు ఉపయోగపడేటువంటి జలాలు అంటే కనుక అన్ని చోట్ల కూడా గంగా యమున జలాలు దొరకవు మనకి. సో ఎక్కడైతే కనుక దొరకవో అయినా సరే పర్వాలేదు, ఎక్కడ ఏవైతే కనుక శుభ్రమైనటువంటి నీరు, శుభ్రమైనటువంటి పదార్థాలు దొరుకుతాయో వాటిని మనం భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు. భగవంతుడు మనకు చెప్పారు కదా భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో ఆ విధంగా మనం భగవంతుడికి ఏవి మన ఇష్టం వచ్చినట్లు అర్పించకూడదు. ఏదో నేను మాంస పదార్థాలు అర్పిస్తాను, లేకపోతే గనక చేపలు అర్పిస్తాను, లేకపోతే గనక వేరేవేవో ముట్టుకోకూడని వస్తువులు ఏవో ఉంటాయి అటువంటివి అర్పిస్తాను, కుళ్ళిపోయిన వస్తువులు అర్పిస్తాను అంటే కనుక స్వామి వాటిని స్వీకరించారు. సో ఆయన క్లియర్ గా చెప్పారు ఆయనకి ఏం కావాలి అని. ఎవరైనా ఒక వ్యక్తికి మనం ఏం కావాలనుకుంటున్నాం, ఆయనకి ఏం కావాలనుకుంటున్నాం అదే ఇవ్వాలి, అప్పుడే ఆయన సంతోషపడతారు. అంతేగాని మనకు కావాల్సింది ఆయనకి ఇస్తే కనుక ఆయన సంతోషపడరు. చేపకి మనం తీసుకొచ్చి ఎయిర్ కండిషన్ లో పెట్టామనుకోండి, నీటిలోంచి తీస్తామనుకోండి, అది ఆనందంగా ఉంటుందా? ఉండదు. దానికి ఏం కావాలి? నీళ్లు కావాలి ముందు, ఆ తర్వాత దానికి ఆహారం. సో అలాగా ఎవరికి ఏం కావాలి అనేటువంటిది మనం వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఆనందపడతారు. అలాగే భగవంతుడు మనకి ఆయనకి ఏం కావాలి అని చెప్పారు, పత్రం పుష్పం ఫలంతో, వాటిని కూడా ఎలా ఇవ్వమని చెప్పారు? భక్తితోటి, ప్రేమతోటి నాకు సమర్పించమని చెప్పారు. అదే విషయాన్ని నారదముని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి సో అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవంతుని విగ్రహాన్ని మట్టితో గాని, గుజ్జుతో గాని, కర్రతో గాని, లేకపోతే లోహంతో గాని, వీటితో అన్నిటితో కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో కానీ అడవిలో యొక్క మళ్ళీ వీటిలన్నీ తయారు చేసుకోవడం, లోహాలతో తయారు చేసుకోవడం అంత కూడా కష్టం కాబట్టి సో ధ్రువుడికి ఏం చెప్తున్నారు, జలము అదే విధంగా భూమి అంటే కనుక మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని నువ్వు భగవంతుడి యొక్క రూపాన్ని చేసుకుని దాన్ని అర్చించమంటున్నారు అన్నమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, స్థిరబుద్ధి కలవాడై శాంతుడై ఉండి వనమునందు లభించడి ఫలమూలాలను భుజించి సంతుష్టి చెందవలను. సో ఎక్కువగా మనము రకరకాల ఆహార పదార్థాలు చేసుకోవాలి, మంచి మంచి ఆహార పదార్థాలు చేసుకోవాలి. సో వీటిలన్నిటి గురించి కూడా మనము ఎక్కువగా భక్తులు ఆరాటపడిపోకూడదు అనమాట. ఈ రోజు పలానా మంచి వంటకం చేసుకోవాలి, అలాగే ఎలాగైనా ఆరాటపడిపోకూడదు. సో మనకి ఏదైతే కనుక చాలా సింపుల్ గా దొరుకుతుందో
ఆ వంటకం తయారు చేసుకుని మనం భగవంతుడికి అర్పించి దాన్ని మనం తినాలన్నమాట. అదే విధంగా బాగుంది కదా ఈ యొక్క ఆహార పదార్థం ఈ రోజు చాలా బాగా కుదిరింది కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తినకూడదు. సో ఎంతవరకు తినాలి? కొంచెం వరకే తినాలి. భగవద్గీతలో కూడా స్వామి చెప్తారన్నమాట. యోగి అనేటువంటి వాడు ఏది కూడా అతిగా నిద్రపోయేవాడు గాని, తక్కువగా నిద్రపోయేవాడు గాని, అతిగా భుజించేవాడు గాని, తక్కువగా భుజించేవాడు గాని, సో యోగాభ్యాసం చేయడానికి పనికిరాడు అని చెప్పారన్నమాట. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మితంగా శరీరాన్ని పోషించుకోవడానికి ఎంతవరకు అయితే గనక అవసరమో అంతవరకు మాత్రమే మనం ఆహార పదార్థాలను తీసుకోవాలి గాని, ఎప్పుడూ కూడా ఆ తిండి యావలోనే మనము ఉండకూడదన్నమాట. సునీత మాతాజీ మీరు 57వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రియమైన ధ్రువ, శ్రీ విగ్రహార్చనము దినమునకు ముమ్మారు మంత్ర జపంతో పాటు నీవు వివిధావతారములలో భగవానుడు తన దివ్య సంకల్పానుసారము నిజమాయతో ప్రదర్శించడి దివ్య కర్మలను ధ్యానింపవలెను. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 58వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుత్వం. నిశ్చితమగు పూజా సామగ్రిచే భగవానుని అర్చించుటకు మనుజుడు పూర్వ భక్తుల అడుగుజాడలను అనుసరింపవలను, లేదా మంత్రముక్తి యగు భగవానుని మంత్రోచ్చారణ చే హృదయమునందు అర్చించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా ఏ విధంగా అయినా నారదముని చెప్తున్నారు ధ్రువ మహారాజుకి అంటే కనుక మనస్సుని అదే విధంగా మన యొక్క మాట స్పీచ్ ఈ రెండింటిని కూడా ఆయన నియంత్రించుకోమంటున్నారు. అభృతాత్మ యథావాత్ ఈ రెండు కూడా చేయమని చెప్తున్నారు. ఇంకెలా ఉండమంటున్నారు? ప్రశాంతంగా ఉండమంటున్నారు. సో ఆ తర్వాత ఇంకేమంటున్నారు? మితవన్య భూత్ అంటే కనుక ఏవైతే కనుక అరణ్యంలో దొరుకుతాయో వాటితోటి నీవు ఆహారాన్ని తీసుకుని సాటిస్ఫై అవ్వమంటున్నారు. ఆ తర్వాత ఇంకేం చేయమంటున్నారు? భగవంతుడి యొక్క దివ్య రూపం మీద ఆయన యొక్క దివ్య కర్మల పైన ధ్యానం చేయమని చెప్తున్నారు. రకరకాల అవతారాల్లో స్వామి చేసినటువంటి దివ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ధ్యానం చేయమంటున్నారు. అదే విధంగా ఇంతకు ముందు ఎవరైతే కనుక శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్వ సేవిత ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో భగవంతుణ్ణి అర్చించమంటున్నారు అన్నమాట. ఆ తర్వాత ఏదైతే కనుక మూల మంత్రం నేను నీకు ఉపదేశించానో ఆ యొక్క మంత్రాన్ని నువ్వు ధ్యానం చేయమని చెప్తున్నారు అన్నమాట. ఒకవేళ ఏవైనా సరే పదార్థాలు నీకు దొరక్కపోతే కనుక ఏం చేయమంటున్నారు? ఆ యొక్క మంత్రం ద్వారా నీవు మంత్రం చెప్పి మనస్సులో వాటిని మనస్పూర్వకంగా వాటిని అర్చించమంటున్నారు అన్నమాట. సో భక్తి రసామృత సింధులో ఒక వృత్తాంతం వస్తుంది అనమాట. ఒక బ్రాహ్మణుడు ఉంటారు, ఆయనకి ధనం లేకపోతే కనుక ఆయన ఏం చేసేవారు? మనస్సుతోటి మెంటల్ గా ఆయన ఆఫర్ చేసేవారు అన్నమాట. సో ఒకసారి ఏంటంటే కనుక ఆయన చక్కగా రోజు అలాగే చేసేవారు. పాపం పేద బ్రాహ్మణుడు ఆయన. ఈ రోజు స్వామికి నేను పర్వాణం చేసి ఆయనకి అర్పిస్తాను అని చెప్పని అనుకుంటారనమాట. సో అందుకని ఆయన ఏం చేస్తారు? మనసులోనే ఆ యొక్క పర్వాణం తయారు చేస్తూ ఉంటారనమాట. తయారు చేస్తూ ఉంటారు. దానికి పాలు తెచ్చుకున్నాను, నేను ఎక్కువ బియ్యం తెచ్చుకున్నాను, ఇలాగ పొయ్యి వెలిగించాను, వాటిల్లో పెట్టుకున్నాను, తయారు చేస్తున్నాను, బాగా ఉడుకుతోంది, ఇప్పుడు నేను బెల్లం వేశాను అని చెప్పి అలాగా అన్ని రకాలుగా కూడా ఆయన మనసులో అనుకుంటూ ఉంటారన్నమాట. అనుకుంటూ ఉండి ఆ యొక్క పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటారు. అంతలాగా మెడిటేషన్ లో ఇన్వాల్వ్ అయిపోతారు అన్నమాట. సో మెడిటేషన్ లో అంతలాగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైపోతుంది? ఇది ఉడికిందో లేదో చూద్దాము అని చెప్పి అనుకోకుండా ఆయన అనుకుంటారనమాట. అనుకుంటూ సో ఇది ఉడికిందో లేదో చూద్దామని చెప్పేసి ఆ వంటకంలో మనసులోనే చెయ్యి పెట్టుతాను, నేను చేయి పెట్టి చూస్తానని గమ్మున చేయి పెడతారనమాట. మనఃపూర్వకంగా చేస్తున్నారు, మనసులో చేస్తున్నారు ఇవన్నీ. ఆ చేయి పెడితే కనుక ఏమవుతుంది? వెంటనే అతను చేయి కాలిపోతుంది. చేయి కాలిపోతే వెంటనే మెడిటేషన్ బ్రేక్ అయిపోతుంది అనమాట. మెడిటేషన్ బ్రేక్ అయిపోతే చూస్తే కనుక నిజంగానే ఆయన చేయి కాలిపోతుంది. ఆయన యొక్క వేలు కాలిపోయి ఉంటుంది అనమాట. ఉడికిందో లేదో చూద్దామని మనసులో అనుకున్నది. సో అలాగా మనము శ్రద్ధతోటి భగవంతుడితోటి మనఃపూర్వకంగా దొరకనప్పుడు ఆయనకి అర్పించవచ్చు అనమాట. అలాగని చెప్పేసి మానసికంగా నేను అర్పిస్తాను కదా, ఇంకేం నిజంగా చేయాల్సిన అవసరం లేదు అని కాదు. అదేంటంటే కనుక కుదరనప్పుడు, జరగనప్పుడు, దొరకనప్పుడు ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో మనము 8వ అధ్యాయము 4వ స్కందంలో ఇప్పుడు
59, 60వ శ్లోకము. సో లావణ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా భగవానుని భక్తి యోగమున శ్రద్ధతోను గంభీరమగును మనోవాకాయముల ద్వారా నెలకొని నిర్దేశిత భక్తియుత కర్మలయందు స్థితుడైన వాడు తన కోరికను అనుసరించి భగవత్ కరుణను బడియును. ఒకవేళ భక్తుడు ధర్మమును గాని, అర్థమును గాని, కామమును గాని లేదా భౌతిక జగత్తు నుండి ముక్తిని గాని కోరినచో ఆయా ఫలములను అతడు పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఎవరైతే కనుక ఈ విధంగా భగవంతుణ్ణి అత్యంత శ్రద్ధతో గంభీరంగా మనస్సు, వాక్కు వీటినన్నిటినీ కూడా ఉపయోగించి పూర్తిగా భగవంతుడి మీదే ధ్యానం చేస్తూ భక్తియుత కర్మలు చేస్తే కనుక ఏమవుతాడు, అతనికి త్వరలోనే భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది దొరుకుతుంది. కరుణ మూలంగా ఏమవుతుంది, అతనికి భక్తిలో అతను ముందుకు వెళ్తారు. ఒకవేళ ధర్మార్థ కామాల్లో వేటిని పొందాలి అని చెప్పి అతను కోరుకున్నా సరే అతనికి అటువంటి వాటిని కూడా భగవంతుడి ద్వారా పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. 61వ శ్లోకం నాగలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుత్వ ఎవరైనా ముక్తిని పొంద తీవ్రాసక్తిని కలిగి ఉన్నచో 24 గంటలు దివ్యభావ సమన్వితులై దివ్యమైన ప్రేమపూర్వకముకు సేవనే చేపట్టి సమస్తమగు ఇంద్రియ భోగ కర్మల నుండి నిక్కముగా విడిపడగలము. హరే కృష్ణ. సో ఇవి కాకుండా ధర్మార్థ కామాలే కాకుండా ఎవరైనా ముక్తిని పొందాలి అని చెప్పి ఆసక్తి ఉన్నా సరే వాళ్ళు ఏం చేయాలంట, 24 గంటలు కూడా భగవంతుడి మీదే ధ్యానం చేస్తూ ఇంద్రియ భోగ కర్మలన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రేమపూర్వకమైనటువంటి సేవ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఆ సేవ ఎలా చేయాలి, 24 గంటలు అహైతుకి అప్రతిహత, ఎటువంటి కారణము లేకుండా అప్రతిహత, వితౌట్ బ్రేక్. సో ఆ విధంగా మనం యొక్క భక్తి అనేటువంటిది చేయాలన్నమాట. సో భక్తి అనేటువంటి దానికి ఎటువంటి బ్రేక్ కూడా ఉండకూడదు. సో ఎటువంటి కారణము ఫలాపేక్ష కూడా లేకుండా చేయాలి. అటువంటి వాళ్ళకి యొక్క ముక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పారు. సునీత మాతాజీ చదవండి 62వ శ్లోకం. ఆ విధముగా ఉపదేశింపబడినంతటా రాకుమారుడకు ధ్రువుడు తన గురువుకు నారదునికి ప్రదక్షిణం కావించి వందనమునొసగెను. పిదప అతడు సదా కృష్ణ పాద పద్మ చిహ్నితమై ఉండి తత్కారణమున విశేషముగా శుభకరమైన మధువనమునకు పయనమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నారదుని చెప్తారనమాట, సో నువ్వు మధువనానికి వెళ్ళి అక్కడ నీ యొక్క తపస్సు అంతా కూడా అక్కడ చేయమని చెప్తారు. అందుకని చెప్పేసి వెంటనే ధ్రువుడు ఏం చేస్తారు, ఈ విధంగా తన గురువు గారు అయినటువంటి నారదముని దగ్గర నుంచి యొక్క డైరెక్షన్స్ అన్నమాట, నిర్దేశాలన్నిటినీ కూడా పొందిన తర్వాత వెంటనే మధువనానికి ఆయన బయలుదేరతారనమాట. సో మధువనానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు అని మనము చూద్దాం. జనని మాతాజీ 63వ శ్లోకం చదవండి. భక్తి యోగమును నిర్వహించాలని శివుడు మధువనంన కేకినప్పుడు నారదుడు అంతఃపురమున రాజెట్లున్నాడో గాంచుట ఉచితమని తలచెను. ఆ విధముగా నారదముని రాజు చెంతకు చేరినంతట అతడు సాదరముగా ఆహ్వానించి దండ ప్రణామము కావించింది. సుఖాసీనుడైన నారదుడు పిమ్మట ఇట్లు పలుకనారంభించింది. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సత్తయ్య ప్రభుజీ మీరు 64వ శ్లోకం చదవండి. హరికృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. నారదముని ఇట్లు ప్రశ్నించెను, ఓ రాజా, నీ ముఖము వాడిపోయినట్లున్నది. నీవు ఏదో విషయమును దీర్ఘకాలం నుండి ఆలోచించినట్లుగా కనపడుచున్నావు. దానికి కారణమేమి? ధర్మార్థ కామములను నిర్వహించుట యందు నీకేదేని ఇబ్బంది కలిగినదా? శశికళ మాతాజీ 64 అయిపోయిందా? 65వ శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభు. రాజా ప్రత్యుత్తరం ఇచ్చాను, ఓ బ్రాహ్మణోత్తమ, నేను భార్యావసుడనై ఎంత పతనము చెందిననగా కేవలము పంచవర్ష ప్రాయుడగు పుత్రుని ఎడను కరుణాహీనుడైనై అతడు మహాత్ముడైనను గొప్ప భక్తుడైనను అతని తల్లిని వెడలగొట్టింది. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీజీ మాతాజీ మీరు చదివారు కదా. కేశ సుజాతి మాతాజీ మీరు 66వ శ్లోకం చదవండి.
ఓ బ్రాహ్మణ, పద్మము వంటి ముఖము కలిగిన నా పుత్రుని అనిశ్చిత స్థితిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను. అతనికి రక్షణ లేదు, అతడు ఆకలిగొని ఉండవచ్చును. వనమునందు ఏ చోటను పరుండి ఉండగా తోడేళ్లు అతన్ని భుజించుటకు దాడి చేసి ఉండవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సీతారత్నం మాత శేషారత్నం మాతజీ 67వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆహో, నేను ఎట్లు భార్యకు వశుడైతేనో చూడు. నేనెంతటి క్రూరుడను. ప్రేమతో పిల్లవాడు నా ఒడిలోనికి చేరా యత్నించినప్పుడు నేను అతన్ని ఆదరించలేదు. కనీసము క్షణకాలము ప్రేమగా నన్ను తట్టలేదు. ఎంత కఠిన హృదయమైనో కదా. హరే కృష్ణ ప్రభు. దండోత్సవం. సో నారదముని ధ్రువుడికి ఆ విధంగా ఉపదేశించిన తర్వాత ధ్రువుడు మధువనానికి వెళ్ళిపోయారు అక్కడ తపస్సు చేసుకోవడానికి. సో మరి ఉత్తానపాదులు ఏం చేస్తున్నారో అని చెప్పేసి ధ్రువుడి యొక్క బాగోగుల గురించి చెప్దాము అని చెప్పేసి ఏం చేస్తారు, నారదముని ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్తారన్నమాట. సో అక్కడ ఉత్తానపాదుడు ఆయన చాలా శోకంతో ఉంటారన్నమాట. ఎందుకంటే అతనికి అప్పటికే తెలుస్తుంది ధ్రువుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అది కూడా నా కారణంగానే వెళ్ళిపోయాడు, నేను అతన్ని చేరదీయలేదు కాబట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయనకి తెలుస్తుంది. కాబట్టి చాలా శోకంతో ఉంటారన్నమాట ఆయన. సో ఎప్పుడైతే నారదముని అక్కడికి రావడం జరిగిందో సో అక్కడికి వెంటనే ఏం చేస్తారు, ఉత్తానపాదుడు ఆయన లేచి నారదమునికి నమస్కారం చెప్పి ఆయనకి సపర్యలు చేసి కూర్చోబెడతారన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు నారదముని వెంటనే అతన్ని ప్రశ్నిస్తారన్నమాట. సో మీ యొక్క ముఖం చూస్తే కనుక చాలా వాడిపోయినట్టుంది, దేని గురించో చాలా దీర్ఘంగా చాలా సేపటి నుంచి కూడా నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్టున్నావు, ఈ యొక్క ధర్మార్థ కామాలు నువ్వు చేస్తున్నటువంటి వాటికి ఏమైనా సరే నీకు ఇబ్బంది కలుగుతూ ఉందా వాటిని చేయడంలో అని చెప్పి ప్రశ్నిస్తారన్నమాట. ఇక్కడ చూస్తే నారదముని ఆయనకి మోక్షం గురించి మాట్లాడరు అన్నమాట. నీకు మోక్షం గురించి సాధన ఎలా ఉంది అని చెప్పి ఆయన అడగలేదు, కేవలం ధర్మార్థాల గురించే ఆయన అడిగారు అన్నమాట. సో ఎందుకంటే కనుక ఎవరైతే మామూలు వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యొక్క మోక్షం గురించి ఎవరు కూడా ఆసక్తి ఉండదు, ఎవరికి ఆసక్తి ఉండదు అన్నమాట. ధర్మార్థ కామ ఈ మూడిటి గురించే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. కాబట్టి కేవలం ఆ ప్రశ్న మాత్రమే నారదముని అడిగారు అన్నమాట. సో నారదముని అడిగినటువంటి ప్రశ్నకి వెంటనే అప్పటికే ఉత్తానపాద మహారాజు ఆయన చాలా బాధలో ఉన్నారన్నమాట. అందుకని ఆయనే నిందించుకుంటూ ఉన్నారన్నమాట. సో నేను నా యొక్క భార్యకి నేను ఎంత భార్యాలోలుణ్ణి అయిపోయాను, నాకు క్రూరుణ్ణి అయిపోయాను, నేను కరుణ కొంచెం కూడా లేదు, ఆ విధంగా తయారైపోయాను నేను. సో ఆ విధంగా ఉండడం మూలంగా నేను ఏం చేశాను, నా యొక్క చిన్న కుమారుణ్ణి అదే విధంగా అతని తల్లిని కూడా నేను వదిలిపెట్టేశాను, సో నిర్లక్ష్యపరిచాను అని చెప్పారు. యాక్చువల్ గా చూస్తే కనుక ధ్రువుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఆయన ఏంటంటే కనుక సుమతిని కూడా ఆయన ఏం చేశారు, పట్టించుకోలేదన్నమాట, నిర్లక్ష్యపరిచారనమాట. సో నిర్లక్ష్యపరచడం కూడా ఏమిటి అంటే కనుక వదిలిపెట్టేయడమే అనమాట. సో ఎప్పుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనుక భార్య పిల్లల్ని సంతానాన్ని ఎప్పుడు కూడా వెడలగొట్టకూడదు వాళ్ళని. సో వాళ్ళ యొక్క పోషణని ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు అనమాట. ఎక్సెప్షనల్ కేసు ఏమిటి అంటే కనుక వాళ్ళు చాలా క్రూరంగా తయారైపోయి వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళు చాలా వీని రివర్స్ లో బాధ పెడుతూ ఉంటే కనుక అటువంటి సమయాల్లో వదిలిపెట్టవచ్చు. కానీ వాళ్ళు మంచి భక్తులయ్యి మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళని ఎప్పుడు కూడా ఈ యొక్క యజమాని భర్త ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పోషణ అనేటువంటిది వదిలిపెట్టకూడదు అనమాట. ఇక్కడ చూస్తే కనుక ధ్రువుడేమో గొప్ప భక్తుడు, అదేవిధంగా సుమతి కూడా ఎంతో మంచి లక్షణాలు కలిగినటువంటి ఆవిడ. సో అటువంటి వాళ్ళని నిర్లక్ష్యపరచకూడదు వాళ్ళ యొక్క పోషణ అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, అడవిలోకి నా యొక్క కుమారుడు వెళ్ళిపోయాడు, చిన్న పిల్లవాడు, సో ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎలా ఉన్నాడు, దయచేసి అందరూ కూడా మ్యూట్లో ఉండండి. చదివేటప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో కుమారుడు ఎటువంటి రక్షణ లేకుండా ఉన్నాడు, తోడేళ్ళు అతని మీద ఏమైనా దాడి చేసి అతన్ని ఏమైనా
చంపేసినేమో అని చెప్పేసి చాలా వ్యాకులతతో ఉన్నాడు, ఆతృత పడుతూ ఉన్నారనమాట. సో అయ్యో ఏమైపోయిందో అతనికి అని చెప్పేసి. సో ఇంకా ఏమనుకుంటున్నారు, నేను చాలా క్రూరుణ్ణి అయిపోయాను, స్త్రీలోలుణ్ణి అయిపోయాను, నేను ఎంత క్రూరుణ్ణి అయిపోయాను అని అంటే కనుక, చిన్నపిల్లవాడు నా యొక్క ఒళ్ళో కూర్చోవడానికి ఆయన నా దగ్గరకు వచ్చాడు. సో వచ్చినప్పుడు నేను అతన్ని రానాయన కూర్చో అని చెప్పి కనీసం నేను ఆహ్వానించలేదు సరికదా. సో ఆయన ఎక్కుతూ ఉంటే కనుక ఆ సునీతి ఆయన్ని పరుషమైనటువంటి మాటలు చెప్తూ ఉంటే కనుక కనీసం నేను ఆవిడ్ని వారించలేదు. ఆ పిల్లవాడు వచ్చినప్పుడు కనీసం నేను అతని యొక్క తలని గాని భుజాన్ని గాని కూడా తట్టలేదు. సో నా యొక్క ఒళ్ళో కూర్చోవడానికి ప్రయత్నిస్తే గనక నేను రమ్మని కూడా చెప్పలేదు. నేను ఎంతటి క్రూరుణ్ణి అయిపోయాను, నేను చాలా క్రూరుణ్ణి అయిపోయాను అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో తర్వాత ఏం చెప్తున్నారు నారదముని, దానికి ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు నారదముని సో ధ్రువుడి గురించినటువంటి విషయాలు చెప్తారన్నమాట. శశికళ మాతాజీ 68వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 60 ఓకే ప్రభు. దేవర్షి నారదుడు ఇట్లు పలికెను, ఓ రాజా, నీ కుమారుని గూర్చి విచారింపుకు. అతడు దేవదేవునిచే చక్కగా రక్షింపబడుచున్నాడు. అతని ప్రభావమును నీవు తెలుసుకొనలేకున్నను వాని యశస్సు జగమంతయు ఇదివరకే వ్యాపించినది. హరే కృష్ణ ప్రభుజీ. సుబ్రహ్మణ్య ప్రభుజీ 69వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇద్దరు సుబ్రహ్మణ్యులు ఉన్నారా? ఓకే, నోకల్ సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు నెక్స్ట్ శ్లోకం చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. క్షమించాలి ప్రభుజీ, వాయిస్ డిసప్పాయింట్ అయినది. చదవండి పర్వాలేదు. హరే కృష్ణ ప్రభు. ఓ రాజా, నీ కుమారుడు మిగులు సామరాధ్యం కలవాడు, పాలరకు మునులకు కూడా అసాధ్యమగు కర్మలను అతడు నార్చగలడు. శీఘ్రమే అతడు తన కార్యమును పూర్తి చేసి గృహమునకు తిరిగి రాగలడు. అతడు నీ యశస్సును కూడా జగద్విఖ్యాతము చేయగలడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. నోకల్ సుబ్రహ్మణ్య ప్రభుజీ 71వ శ్లోకం. 70వ శ్లోకం. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక అక్కడ ధ్రువుడు మధువనమునకు చేరి యమునా నది యందు స్నానమాడి ఆ రాత్రి శ్రద్ధగా ఉపవసించెను. పిమ్మట నారదమును ఉపదేశించిన రీతి అతడు దేవదేవుని అర్చనమున నియుక్తుడయ్యను. హరే కృష్ణ. సో నారదముని ఉత్తానపాద్కి చెప్పారనమాట, ఉత్తానపాద్ మహారాజ్కి చెప్పారనమాట. సో నీ యొక్క కుమారుడి యొక్క రక్షణ గురించి నీవు ఏ విధంగా కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఎవరి రక్షణలో ఉన్నారైనా దేవాది దేవుడి యొక్క రక్షణలో ఆయన ఉన్నారు. సో కాబట్టి ఏ మాత్రము కూడా ఆయన యొక్క రక్షణ గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నీ యొక్క కుమారుడి యొక్క గొప్పతనము కీర్తి గురించి నీకు తెలియదు. అతని కీర్తి, అతని గురించి ఆల్రెడీ ఆయన యొక్క యశస్సు అంతా కూడా అందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే అది సాధారణమైనటువంటి విషయం కాదనమాట. చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. సో ఈ విధంగా ఇంటి నుంచి వదిలిపెట్టి నారాయణుడి యొక్క భక్తి చేయడానికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం మొత్తం అంతా కూడా తెలిసిపోయింది ప్రపంచానికి అంతటికీ కూడా. సో అది సాధారణమైన విషయం కాదు. సో ఆ పని చేసినందుకే ధ్రువుడికి ఎంతో గొప్ప కీర్తి వచ్చేసింది అప్పటికే. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నారదముని చెప్తున్నారు అనమాట, మీ యొక్క కుమారుడు సాధారణ వ్యక్తి కాదు, ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వాడు. అతను ఎటువంటి పనులు చేస్తాడు అంటే గనక గొప్ప గొప్ప లోకపాలకులు మునులుకి కూడా చాలా కష్టమైనటువంటి కర్మలను అతను చేయగలడు. అతను త్వరలోనే తన యొక్క కార్యసిద్ధి పొంది ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని పొంది వెంటనే మళ్ళీ గృహానికి వస్తాడు. అతను నీ యొక్క కీర్తిని కూడా, నీ యొక్క యశస్సును కూడా మొత్తం ప్రపంచానికి అంతటికి కూడా తెలియజేస్తాడు. గొప్ప పేరు సంపాదిస్తాడు నీ యొక్క కుమారుడు అని చెప్పి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట.
సో నారదముని అంత అలాగే చెప్పినా సరే ఇంకా ఉత్తానపాద మహారాజ్కి ఆ యొక్క శోకంలో అలాగే ఉంటారన్నమాట. ఉండి ఆయన యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అంటే కనుక మొత్తం భూమండలం అంతా కూడా ఆయనదే రాజ్యం. భూమండలం భూమండలము అంటే కనుక మనం ఉన్నటువంటి భూమి ఒకటే కాదు, మొత్తం భూమండలం అంతా కూడా అన్నమాట. 7 సముద్రాలు 7 ఖండాలు మొత్తం అంతా కూడా. అటువంటి రాజ్యాన్ని అంతటినీ కూడా దాని యొక్క పాలన గురించి ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా ఏం చేస్తారు, ధ్రువుడి గురించి ఆయన ఆలోచిస్తూ శోకంతో అలాగే ఉంటారన్నమాట. ఇక్కడ ధ్రువుడు ఏం చేస్తారు, నారదముని చెప్పినట్లుగా అదే రోజు రాత్రికి ఆయన మధువనం చేరుకుంటారన్నమాట. మధువనం చేరుకుని యమునా నదిలో చక్కగా ఆయన స్నానం చేస్తారు. స్నానం చేసి ఆ రోజు రాత్రి ఆయన ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత ధ్రువుడు ఏం చేశారు అనేటువంటిది మనము చూద్దాం. సుజాత మాతాజీ 71వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 71 ఇప్పుడు చదివిందే కదా మాతాజీ. 72 మాతాజీ. 72. హరే కృష్ణ. తొలి మాసమున ధ్రువుడు దేహ పోషణార్థమై 3 రోజులకు ఒకమారు కేవలము పండ్లను చిన్న కాయలను భుజించుతూ దేవదేవుని అర్చనమున పురోగమించెను. హరే కృష్ణ ప్రభుజీ. 70 చదవలేదు ప్రభుజీ, భాష్యం చదవలేదు, 70 చదవలేదు. ఓకే మాతాజీ, పర్వాలేదు. వేరే వాళ్ళే 73వ శ్లోకము నాగలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 2వ మాసం నా ధ్రువుడు కేవలము 6 రోజులకు మారు ఎండుటాకులను తృణమును భుజించి ఆ విధంగా అర్చనను కొనసాగించాను. హరే కృష్ణ. చెన్నై మాతాజీ 74వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. 3వ మాసమున అతడు 9 దినములకు ఒక్క మారు కేవలము జలమును త్రాగి పూర్తిగా సమాధిమగ్నుడై ఉత్తమ శ్లోకుడగు భగవానుని అర్చించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ 75వ శ్లోకం. హరే కృష్ణ. 4వ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధముగా 12 దినములకు ఒక్కమారు కేవలము వాయువును భక్షించెను. ఆ రీతిని అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై దేవదేవుని అర్చించెను. హరే కృష్ణ. సత్య ప్రభుజీ 76. హరే కృష్ణ ప్రభుజీ. 5వ మాసమునకు రాకుమారుడగు ధ్రువుడు శ్వాసక్రియను పూర్ణముగా నిగ్రహించి స్తంభము వలె చలనం లేకుండా ఒంటి కాలుపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మంపై లగ్నము కావించాను. ధన్యవాదాలు. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 77. హరే కృష్ణ ప్రభుజీ. అతడు ఇంద్రియాత్మలను నిగ్రహించి మనసును భగవద్రూపము పైననే అన్యవ్యముగా లగ్నము గావించాను. సో ధ్రువుడు ఆయన తపస్సు చేయడం మొదలు పెట్టారనమాట. సో ఎంతటి కఠినమైనటువంటి తపస్సు చేశారు అంటే కనుక చరిత్రలో ఇప్పటిదాకా కూడా అంతటి కఠినమైనటువంటి తపస్సు, గొప్ప తపస్సు ఎవ్వరు కూడా చేయలేదన్నమాట. అది కూడా ఆయన నీళ్ళు ఆగుతాయి, ఎత్తైపోయింది. అదే సో కఠినమైనటువంటి తపస్సు ఆయన చేశారనమాట. అంతటి కఠినమైనటువంటి తపస్సు ఎవరు కూడా చేయలేదు. అదేవిధంగా ఆయన 6 నెలలలో భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందారు. నారాయణుడు శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం పొందారు 6 నెలల్లో. ఎవరు కూడా 6 నెలల్లో భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని ఎవ్వరు కూడా పొందలేదు. అది ధ్రువుడి యొక్క గొప్పతనం అన్నమాట. ధ్రువుడు చేసినటువంటి ఆ యొక్క ఆస్టరిటీస్ ఎలా ఉన్నాయి అంటే కనుక మొదటి నెల ఆయన ఏం చేశారంట, 3 రోజులకి ఒక్కసారి ఆయన చిన్న చిన్న కాయలు, అదే విధంగా వెలగపండు ఏంటంటే కనుక మనం జనరల్ గా తినం, అవి కోతులు మాత్రమే తింటాయి అన్నమాట. సో ఎప్పుడో మనం చాలా తక్కువ తింటాం వెలక్కాయ అనేటువంటిది, వెరీ రేర్ తినేది. ధ్రువుడు మాత్రం ఏంటంటే కనుక ఆ యొక్క వెలగపండు, ఆ వెలక్కాయ, అదే విధంగా చిన్న చిన్న కాయ వాటిని తింటూ, అది కూడా ఎప్పుడు ప్రతిరోజు కాదు, 3 రోజులకు ఒక్కసారి తింటూ భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు.
ఆ తర్వాత మళ్ళీ 2వ నెలలో ఏం చేశారు ఆయన? 6 రోజులకు ఒక్కసారి ఆయన ఎండుగడ్డి, ఎండుటాకుల్ని మాత్రమే తిన్నారు. ఎండుగడ్డి, ఎండుటాకులు వాటిని మాత్రమే తిన్నారు 6 రోజులకి ఒక్కసారి. 3వ నెలలో ఏం చేశారు? 9 రోజులకు ఒక్కసారి కేవలం నీళ్లు మాత్రమే తీసుకున్నారు 9 రోజులకు. ఇంకా 4వ నెలలో ఏం చేశారు? ఇంకా ఆయన ప్రాణాయామం అది చేస్తూ ఉన్నారు కదా, ఆయన అనులోమ విలోమ ఇవి చేస్తూ ఉన్నారు. అవి చేస్తూ గాలి తీసుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాం మనం. అది కూడా ఆయన ఏం చేశారు? గాలి కూడా తీసుకోవడం మానేశారు. గాలి కూడా తీసుకోవడం మానేశారు. ఎన్ని రోజులకు ఒకసారి ఆయన గాలి లోపలికి పీల్చుకున్నారు? 12 రోజులకు ఒక్కసారి గాలి లోపలికి పీల్చుకున్నారు. 12 రోజులు. ఆ తర్వాత ఇంకా 5వ నెలలో ఏం చేశారు? ధ్రువుడు పూర్తిగా తన యొక్క శ్వాసని, మనస్సుని పూర్తిగా నియంత్రించేశారు ఆయన. అది కూడా ఆయన ఎలా నిలబడ్డారు? ఇప్పుడు ఎలా తపస్సు చేస్తున్నారు, ఎలా ధ్యానం చేస్తున్నారు? ఆయన ఒంటి కాలి మీద నిలబడ్డారు. ఒంటి కాలి మీద స్థిరంగా, స్టడీగా నిలబడి, ఒక స్తంభం లాగా నిలబడి ఆయన భగవంతుడి యొక్క, నారాయణుడి యొక్క దివ్య రూపం మీద ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎటువంటి విధంగా పక్కకి మనస్సు అటు ఇటు వెళ్ళిపోకుండా పూర్తిగా ఆ యొక్క కాన్సన్ట్రేషన్ తోటి భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఉన్నారు 5వ నెలలకి. సో మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి పళ్ళు తీసుకున్నారు. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి ఎండుగడ్డి తీసుకున్నారు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీళ్లు తీసుకున్నారు. 4వ నెలలో 12 రోజులకు ఒకసారి గాలి పీల్చారు. 5వ నెలలో పూర్తిగా గాలి పీల్చేయడం మానేసి పూర్తిగా భగవంతుడి మీద ధ్యానం పెట్టారు. ఇది ధ్రువుడు చేసినటువంటి తపస్సు. ఎవ్వరు కూడా ఇంతలాగా తపస్సు ఎవ్వరు కూడా చేయలేదన్నమాట. ఆ తర్వాత 78వ శ్లోకం చందనమాతది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మహాతత్వమునకు ఆధారమైన వాడును, సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధ్రువుడు ఆ విధంగా వశపరుచుకున్నంతటా ముల్లోకంలో కంపించసాగాను. హరే కృష్ణ. లక్ష్మీజీ మాతాజీ 79వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ నన్ను అండి. అవునండి. హరే కృష్ణ. రాజకుమారుడు ధ్రువుడు స్థిరముగా ఒంటికాలిపై నిలిచినప్పుడు అతని కాలి బ్రొటనవ్రేలి ఒత్తిడికి ఏనుగు పడవనెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటునిటు కంపించినట్లుగా సగము భూమి కృంగిపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సునీత మాతాజీ 80వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. పూర్తి ధ్యానము వలన ధ్రువుడు విశ్వాత్ముడకు విష్ణువుతో గురుత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములనన్నింటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయిను. లోకపాలురందరూ ఊపిరాడక అంతటా దేవదేవుడకు శ్రీహరిని ఆశ్రయించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ధ్రువుడు ఆ విధంగా ఏం చేశారు? ఆ యొక్క దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఆయన క్యాప్చర్ చేసేసారు, బంధించేశారు. సో మొత్తం సృష్టికి అంతటికీ కూడా, భౌతిక సృష్టికి అంతటికీ కూడా మూలాధారము, జీవులందరికీ కూడా ఆయన పురుషేశ్వర, ప్రధాన పురుషేశ్వర, అందరికీ కూడా యజమాని అయినటువంటి ఆయన్ని మొత్తం ఏం చేశారు? ఆయన క్యాప్చర్ చేసేసారు, బంధించేశారు అన్నమాట ధ్రువుడు. అప్పుడు ఆయన ఆ విధంగా చేయడం వల్ల ఏమైపోయినాయి అంట? ముల్లోకాలన్నీ కూడా వణికిపోయినాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఆయన ఒంటి కాలు మీద నిలబడి ఆయన ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. సో చేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక బ్యాలెన్స్ కోసం ఏం చేశారు? ధ్రువుడు తన యొక్క కాలి బొటన వేలిని ఆయన కొంచెం నొక్కి పెట్టారనమాట, బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఆ విధంగా నొక్కి పెట్టడం మూలంగా ఏమైపోయింది? భూమి మొత్తము, సగం భూమి అంతా కూడా ఆ విధంగా నొక్కడం మూలంగా ఏమైపోయింది? ఆ యొక్క ప్రెషర్ కి భూమి కిందకి వెళ్ళిపోయిందంట. సగం భూమి మొత్తము కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో అంతలాగా ధ్రువుడు అంత భారీ తత్వాన్ని ఆయన పొందారనమాట. ఇది ఎలా జరిగింది ఇది అంటే కనుక ప్రభుపాదుల వారు ఇక్కడ ఒక ఉపమానం చెప్తారనమాట.
ఎప్పుడైతే కనుక మనం అందరం కూడా విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటాం. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కూడా విమానం యొక్క స్పీడ్‌తో మనం కూడా ప్రయాణిస్తూ ఉంటాం. ఆ విమానం యొక్క బరువుతోటి మనం కూడా మమేకం అయిపోతాం అన్నమాట. ఆ విధంగా బరువుతో పెరిగిపోయినప్పుడు మనం కూడా విమానం యొక్క ఫోర్స్, ఆ యొక్క ఫోర్స్ తోటి మనం కూడా ఏకమైపోతాం అన్నమాట. విమానం యొక్క టోటల్ ఫోర్స్‌లో. అప్పుడేమవుతుంది, అటువంటి స్థితిలో ఎవరైనా సరే ఆ యొక్క విమానం ఫోర్స్, ఆ యొక్క మాస్‌లో కలిసిపోయినప్పుడు ఏమవుతుంది, మనము ఏదైనా సరే ఒక వస్తువుని టచ్ చేసినా, కొట్టినా ఏమవుతుంది, మొత్తం విమానం ఫోర్స్‌తో కొట్టినట్టు అవుతుందన్నమాట. అదే విధంగా ధ్రువుడు కూడా ఆయన ఆ యొక్క ధ్యానంలో పూర్తిగా దేవదేవుడితోటి ఆయన మమేకం అయిపోయారన్నమాట. ఆ విధంగా అయిపోవడం మూలంగా ఆయన ఎంత భారీగా ఉంటారో అంత భారీగా ఆయన తయారైపోయారన్నమాట. సో అందుకే ఆయన బొటన వేలుతోటి, కాలి బొటన వేలుతోటి కిందకి నొక్కినప్పుడు భగవంతుడు బొటన వేలు నొక్కినంత బరువుతోటి, అంత శక్తితోటి ఆయన నొక్కడం మూలంగా భూమి సగము కుంగిపోయిందన్నమాట. ఇంకా ఆయన ఏం చేశారు, ధ్రువుడు పూర్తిగా శ్వాస అంతా కూడా బంధించేశారు ఆయన. అంటే కనుక భగవంతుడు విష్ణువు నారాయణుడి అంత హెవీగా తయారైపోయారు. ఆయన శ్వాస బంధిస్తే ఏమైపోయింది, మొత్తం భౌతిక సృష్టిలో అందరికీ కూడా ఆ యొక్క శ్వాస అంతా కూడా మొత్తం ఆగిపోయిందన్నమాట. అప్పుడు దేవతలందరూ కూడా చాలా భయపడిపోతారన్నమాట. భయపడిపోయి వెంటనే చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, జీవులందరికీ కూడా శ్వాస అందట్లేదు. సో అటువంటి స్థితిలో ఏం చేశారు, వాళ్ళందరూ కూడా నారాయణ దగ్గరికి వెళ్తారన్నమాట. సో వెళ్ళి ఏం చేశారు అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సుజాత మాతాజీ, మీరు 81వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. దేవతలు పలికిరి, హే ప్రభు, సమస్త చరాచర జీవులకు నీవే ఆశ్రయము. శ్వాస నిరోధింపబడి సమస్త జీవులకు ఊపిరాడనట్లుగా మాకు తోచుచున్నది. ఇట్టి విషయము మాకెన్నడూను అనుభవమున లేదు. శరణాగత జీవులకు నీవే చరమాశ్రయము కనుక నిన్ను ఆశ్రయించితిమి. దయతో మమ్ము ఈ ఆపద నుండి రక్షింపుము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సుబ్రహ్మణ్య ప్రభుజీ, నోకల్ సుబ్రహ్మణ్య ప్రభుజీ 82వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, ప్రియమైన దేవతలారా, దీనిచే మీరు కలత చెందకుడు. నా చింతనమందే ఇప్పుడు పూర్ణముగా లగ్నమైనట్టి ఉత్తానపాద స్తుతిని తీవ్రమైన తపస్సు దృఢ నిశ్చయముచే ఇది సంభవించినది. అతడే విశ్వము యొక్క శ్వాసను నిరోధించినాడు. మీరు మీ నిలవలకు పొండు. ఆ బాలుని కఠోరమగు తపస్సును నేను ఆపేదను. మీరు ఈ పరిస్థితి నుండి శీఘ్రమే బయటపడగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక వాళ్ళందరికీ కూడా ఊపిరి ఆగిపోతుందో అప్పుడు దేవతలందరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టైం లేదు, ఊపిరి ఆగిపోతున్నాం. సో దీన్ని నివారించగలిగినటువంటి ఆయన విష్ణువే కాబట్టి వెంటనే ఇక విష్ణువు దగ్గరికి వెళ్ళి, మాకు ఊపిరాడట్లేదు, సో మమ్మల్ని రక్షించండి, జీవులందరికీ మీరే రక్షణ, సో మాకు ఇంక వేరే ఆశ్రయం లేదు, ఈ ఆపద నుంచి రక్షించండి అని చెప్పేసి అడిగారు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక వాళ్ళు ఆ విధంగా అడిగారో వెంటనే యొక్క దేవదేవుడు అన్నమాట, భగవాను వాచ, ఆయన చెప్తున్నారు. ఏం చెప్పారు, ఉత్తానపాదం యొక్క సుతుడి యొక్క తీవ్రమైనటువంటి తపస్సు వలన ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆయన యొక్క దృఢ నిశ్చయం వలన, తపస్సు వలన ఏం చేశాడు, అతను నన్ను పూర్తిగా ఆకర్షించాడు. ఆయన ధ్రువుడు ఏం చేశారు, నన్ను పూర్తిగా ఆకర్షించాడు. సో ఎంత భగవత్ చింతనలో ఆయన లగ్నం అయిపోయాడు అంటే కనుక స్వయంగా భగవంతుడే ఆయన పట్ల ఆకర్షితుడైపోయారు అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు నేనే వెళ్ళి అతని యొక్క తపస్సును నేను ఆపుతాను. సో మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే కనుక భగవంతుడిని ఆకర్షించగలిగారో మొత్తం వాళ్ళు సమస్త విశ్వాన్ని కూడా వాళ్ళు ఆకర్షించగలుగుతారన్నమాట. సో కాబట్టి నేనే ఆయన యొక్క తపస్సును నేను ఆపుతాను. సో మీరు ఏ విధంగా కూడా భీతి చెందవద్దు, సో అంతా కూడా మంచి జరుగుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి దేవతల్ని పంపించేస్తారన్నమాట. సో ఈ విధంగా ధ్రువ మహారాజు ఆయన చిన్న వయసులోనే, 5 సంవత్సరాల వయసులోనే ఆయన ఇంతటి
చాలా శక్తివంతమైన, చాలా ఆ కఠోరమైనటువంటి తపస్సుని ఆయన ఆచరించి 6 నెలల్లోనే ఆయన భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందారన్నమాట. సో తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో ఏ విధంగా ధ్రువుడు స్వామికి సాక్షాత్కారం ఇస్తారు. సో సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఆయనకి ధ్రువుడికి చిన్నపిల్లవాడు కదా, 5 సంవత్సరాల పిల్లవాడు, ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు అనమాట. అప్పుడు స్వామి ఆయనకి ఏ విధంగా జ్ఞానం ఇచ్చారు, ఏ విధంగా ఆయన స్తోత్రం చేశారు. సో దర్శనం అయిన తర్వాత స్వామి ఏ వరం ఇచ్చారు, వరం ఇచ్చినా సరే ధ్రువుడు ఎందుకు సంతోషంగా లేడు అనేటువంటి విషయాలు మనకి వచ్చేటువంటి అధ్యాయంలో వస్తాయన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాద్ కి జై. గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు.